హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూస్తున్నారు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పండు మిరకాయల పచ్చడి అనమాట. తొక్కుని మనం ఏంటంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా యాడికిపోదనమాట. ఇలాంటివి పండు మిరపకాయలు మనకేందంటే మార్కెట్లో అమ్ముతుంటారనమాట. ఇవి కొనుక్కొని మనము తొక్కుకొని పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. అవి ఏ పచ్చడిలోకి కావాలన్నా మనం చేసుకోవచ్చనమాట. ఇవి ముందుగా మనం ఏందంటే తొడియాలు కడుక్కునేసి బాగా ఎండలో ఆరబెట్టాలండి. ఎండలో ఆరబెట్టేసాక వాష్ చేసేసుకొని బాగా ఆరిపోవాలి, తడి లేకుండా ఆరబెట్టేసుకొని బాగా గుడ్డతో కూడా తుడిచేసుకొని మనం ఏందంటే మంచి ఎండలో ఆరబెట్టేస్తే ఆరిపోతాయి. ఇది ఎండాకాలమే కాబట్టి తొందరగా ఆరిపోతాయి. ఇలా తొక్కుకునేటప్పుడు మనం ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీయే చూపిస్తున్నాను అనమాట. ఒక హాఫ్ కేజీ పండు మిరపకాయలు తీసుకొని నేను ఇలా తొక్కి పెట్టుకున్నానండి. ఇలా తొక్కి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే మనం అది బాగా ఊరుతుందనమాట. చింతపండు లేదా నిమ్మరసం ఏదైనా వేసుకోవచ్చు. అవి రెండు వేసుకొని మనము బాగా నిల్వ చేసుకోవచ్చు అనమాట పచ్చడిని. మనకి ఇంకా పులుపు సరిపోలేదు, నేను చింతపండు వేసాను, ఇంకా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని. ఇంకా మన టమాటా పచ్చడిలోకి, గోంగూర పచ్చడిలోకి భలే ఉంటుందండి. కొంచెం ఇది తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనం ఇంకా ఏమీ వేయనవసరం లేదు. కారాలు అవి ఏం అవసరం లేదనమాట. గోంగూర తీసుకున్నాము పచ్చడిలోకి. ఈసారి నెక్స్ట్ టైం నేను చూపిస్తాను పండుమిరపకాయల తొక్కుడు పచ్చడిని ఎలా యూస్ చేయాలి అనేది. ఇలా తొక్కు పెట్టుకొని మనం ఏంటంటే సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా బాగా తొక్కేసుకోవాలండి. రోట్లో వేసుకొని బాగా దంచేసుకొని బాగా తిప్పుకొని తర్వాత చింతపండు కూడా వేసేసి ఒక రొంత మనం దంచుకోవాలి. లేదంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. పులుపు పడాలన్నమాట దానికి. ఎందుకంటే దానికి అమితమైన కారం ఉంటుంది కాబట్టి మనము చింతపండు కానీ నిమ్మకాయ కానీ పిండుకోవాలన్నమాట. ఇలా బాగా తొక్కేసుకొని మనము ఏంటంటే ఒక 2-3 రోజుల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే బాగా ఊరిపోతుంది అనమాట. కలర్ చేంజ్ అవుతుంది. ఎర్రగా ఉంది కదా, ఒక రొంత కొంచెం బ్రౌనిష్ కలర్గా మారుతుంది. నేను చూపిస్తాను అది కూడా. ఇట్లా నేను చూపించిన విధంగా మీరు రోట్లో వేసుకొని బాగా ఇట్లా రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకోవడం అంటే దాంతోనే ఇట్లా వెనిపేయాలన్నమాట బాగా. ఇలా చేస్తే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది ఎప్పుడు కావాలన్నా మనం తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోలు అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. అందరు సబ్స్క్రైబ్ చేయండి. కష్టపడి చేస్తున్నాం వీడియోలు. కనీసం రోజుకు ఒక సబ్స్క్రైబర్ కూడా చేయట్లేదు. నిన్నైతే మరీ ఘోరంగా ఒకరు చేశారండి. చాలా బాధేసింది. చూసినప్పుడు ఎంకరేజ్మెంట్గా ఉండాలా, చూస్తానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది. చూశారు కదా, ఇలాగా ప్లాస్టిక్ డబ్బాలో కానీ గ్లాస్ కంటే తీసేసి ఇలా స్టోర్ చేసేసుకోవడమే అండి.